రిక్వెస్ట్ చేస్తాను. సారీ డాంబర్. నేను రాజేష్ రాంబెల్ చూసి నవ్వి నవ్వి వచ్చిన నేను. చాలా బాగా చేసినావు. మంచి టాలెంటెడ్ పర్సన్ నువ్వు. కీప్ గోయింగ్, ఇట్లనే సినిమాలు చేస్తూ ఉండు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. పేషెన్స్తో ఇంతసేపు నిలబడ్డారు. లవ్ యూ ఆల్. సెకండ్ థింగ్, సినిమా సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ నుంచి నేను కూడా వచ్చాను. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్టేజ్ రావాలంటే చాలా కష్టపడాలి. ఇన్ ద సేమ్ వే ప్రశాంత్ నా స్టోర్ దగ్గర ఉంటాడు, మధుర నగర్. సో ఐ నో హిమ్ ఫ్రమ్ 2 years, 8 months నుంచి 2 days ఒకసారి వచ్చి లోబో అన్న ఇది చేయాలి అది చేయాలి. నేను ఒకటే అంటుండే, ఫస్ట్ థింగ్ మనకు మనం నమ్మాలి అది. సో ఎట్ లాస్ట్ హీ డిడ్ హిస్ జాబ్, హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అండ్ సెకండ్ థింగ్, ప్రశాంత్కి నమ్మి ప్రొడ్యూసర్ అన్న డబ్బులు పెడుతుండ్రు. సీరియస్లీ దట్స్ అ బిగ్ టాస్క్. ఎందుకంటే 2026 జమానా, డబ్బుకి డబ్బు. మై గాడ్, అన్నకు అన్న లేడు, అలాంటిది అన్న నమ్మి డబ్బులు పెడుతుండు. అండ్ ద లాస్ట్ అండ్ ద స్వీట్ వర్డ్, హీరో శివ బ్రదర్, బిలీవ్ మీ భాయ్, నేను ఇక్కడ కూర్చున్న ఫస్ట్ లుక్ చూడంగానే యానిమల్ రణబీర్ వచ్చింది చూడు. బోల్రే ఈ టోపీ ఉన్న తిట్టద్దు ఉన్నది. బ్రదర్ ఒకటే బ్రదర్, ఇవాళ రేపు ఇట్లా సినిమాలే నడుస్తాయి బ్రో. ఏంటంటే ఈ బాగున్నాయి రా భోజనం చేశారా నడవట్లేదు. నువ్వు నవ్వకు నువ్వు. సో బిలీవ్ మీ, ఈ సినిమా 2026లో దేవుని దయ, దేవుని అనుకుంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాట్స్ ఆఫ్ లవ్. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ లోబో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్ చేస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను చాలా రోజుల తర్వాత అంటే ప్రశాంత్ గురించి చెప్పాలి. ఒక 12 సంవత్సరాల క్రితం నేను అప్పుడు మంచి ఫామ్లో ఉన్నా, తాగుబోతు రమేష్, బిజీ లైఫ్ స్టైల్లో. ఒక అతను ఫోన్ చేశాడు, మా గోదరికని చేసి, తిరుపతి అన్న అని మా పెద్ద అంటే పెద్ద మా ఫ్రెండ్స్లో ఆయన చాలా పెద్ద ఆయన ఫోన్ చేస్తే ఎంత బిజీ ఉన్నా మాట్లాడతా, కలుస్తా, ఒకసారి కలవాలి తమ్ముడు అంటే రాన్నా అని. నా గచ్చిబోలు అప్పుడే మంచి ఫామ్లో ఉన్నా, కొత్త ఫ్లాట్ కొనుక్కున్నా, బయటకు వచ్చుడితోటే తిరుపతి అన్న వెనుక ఒక అబ్బాయి దిగిండు, చిన్న కుర్రాడు. అన్న నమస్తే అన్నాను. ఎవరన్నా? తమ్ముడు అన్న. ప్రశాంత్ అని, మన గోదరికని తమ్ముడు అన్నాడు. హలో తమ్ముడు, హాయ్ అన్న. అన్న నమస్తే అన్న, మీ సినిమాలు చూస్తున్నా, మీకు పెద్ద ఫ్యాన్ అన్న. సరే మా ఊరోడు కాబట్టి ఏదో చెప్తాడు అనుకున్నా, అయిపోయింది. ఆ రోజు కూర్చున్నాము, మాట్లాడినాము, పంపించేశా. కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా థియేటర్ ముందు ప్రసాద్ ల్యాబ్లో అక్కడిక్కడ వీడు రివ్యూస్ చూసి షాక్ అయినా. అంత పిచ్చి పిచ్చిగా చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు వాడు. అంటే వాడు రివ్యూ వస్తే అది కంప్లీట్ చేయకపోతే మంచిగా అనిపించదు, అంత బాగా చేస్తాడు వీడు. సరే అని నేనే ఫోన్ చేసిన, అరే నువ్వే కదరా తిరుపతి అన్నతో వచ్చావంటే, అన్న నేనే అన్నాడు. తర్వాత గెటప్ సీను హీరోగా ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. అప్పుడప్పుడు సినిమాలు చేస్తుండు. ఎక్కడో మా ఊరోడు మీ అమ్మాయిడు బాగానే డెవలప్ అవుతుండు అనుకున్నా. ఒకరోజు ఫోన్ చేసి, అన్న అర్జెంటుగా కలవాలి, సోహెల్ గారు చెప్పాడు కదా ఇందాక, అన్న అర్జెంటుగా కలవాలన్నాడు. నేను సరే అని వచ్చా. ఒక కథ చెప్పాడు, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే చాలన్న, 1 hour అంటే కథ చెప్పాడు. అరే అదిరిపోయిందిరా కథ, కొంచెం స్క్రీన్ ప్లే అలా ఏదన్నా చూసుకో, వేరే సినిమా ఇంపాక్ట్ లేకుండా చాలా బాగా చెప్పావు, అసలు చూసుకోక్కర్లేదు అన్న. 1 week తర్వాత, అన్న సింపేస్తే అసలు ఇండస్ట్రీ మాట్లాడుకుంటుంది, మన తర్వాత ఎవడైనా అంటే, అరే వద్దురా మాటలొద్దు తీ అన్న. నిజంగా ఆడు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది చూస్తే షాక్ అయిపోయినా, సీరియస్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది. లేడా ఆడు పోయిందా? అరే 12 సంవత్సరాల కిందట నిన్ను చూసి, నీ అమ్మాయి అది మామూలుగా కాదు, నేను అబద్ధం చెప్పట్లే. వాడు అరే మాట్లాడద్దురా తీయాలన్నా తీసేశాడు. నిజంగా గ్రేట్ రా ప్రశాంత్, చాలా గ్రేట్. 2026 ఈ సినిమాతో నీ గురించి ఇండస్ట్రీ మాట్లాడుతుంది. దీంతో మాట్లాడుతుంది, బట్ ఇంకా ఫుల్ సినిమా చూపిస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా గ్రేట్, సూపర్. అసలు నువ్వు డైరెక్టర్గా శివ అన్న, జనరల్గా ఏ యాక్టర్నైనా జనరల్గా శివాన్నతో నేను ఒక 2-3 సినిమాలు చేశాను. అందులో రీసెంట్గా కూడా విద్రోహి అని ఒక సినిమా చేశాను మా కాంబినేషన్లో. జనరల్గా ఇప్పుడు
ఒక్కొక్క యాక్టర్ను ఒక్కొక్క వాళ్ళతో పోలుస్తారు. ఆ, ఈ యాక్టర్ పలానా యాక్టర్లా చేస్తాడు, ఈ యాక్టర్ ఇంకో యాక్టర్లా చేస్తారు అంటారు. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో శివాన్ ఒక్కడే ఇతనికి ఒక స్టైల్ ఉండదు. అంటే వేరే వాళ్ళతో కంపారిజన్ చేసే వాళ్ళు ఉండవు. ఇతను సపరేట్ మేడ్ ప్యూర్ టాలెంట్ యాక్టర్. ఇతను డెవలప్ అయిన తర్వాత ఎవడన్నా వస్తే శివలా చేస్తాడని అనుకోవాలి. అంత ప్యూర్ యాక్టర్ డార్లింగ్. అసలు ఈడు చెప్తే ఎట్లా నమ్మి అది చేస్తున్నావు? అక్కడ నువ్వు యాక్టర్గా సక్సెస్ అంటే నా దృష్టిలో. నాకు తెలిసి సినిమా వస్తే నీ గురించి మాట్లాడతాడు డార్లింగ్. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు మా ప్రశాంత్ నమ్మి ఈ సినిమా చేయడం తర్వాత డార్లింగ్, ప్రశాంత్ను నువ్వు నమ్మినవంటే నువ్వెంత ఘోరం అనేది నాకు అర్థమైంది. లేదు అంటే అందరూ ఇప్పుడు కొందరు ఒక ఆడికి వస్తారు చూడు, దొంగలందరూ ఒక ఆడికి వస్తారు, మంచోళ్ళందరూ ఒకటికి వస్తారు, ఖతర్నాక్ క్యాండిడేట్లు ఒక ఆడికి వస్తారు. వాడు నీ దగ్గరికి వచ్చినప్పుడే అర్థమైంది మీరు అందరు ఖతర్నాక్ అని. అరే తమ్ముడు, నేను సారీ మన సినిమా చూస్తా, నీ గురించి బాగా విన్నా, ఇక్కడ చూసిన టీజర్లో చూసిన. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. ఇంకా గురుగారు థ్యాంక్ యూ డార్లింగ్. సౌండ్ చంపేశావు అసలు. ఈ టీజర్ ఎంత అద్భుతంగా ఉందంటే ఓన్లీ సౌండ్ అన్న చాలా బాగా చేసావు డార్లింగ్. వేణు ఉడుగులన్న ప్రశాంత్ గారి సినిమా కోసం ఇక్కడ దాకా వచ్చి టైం తీసుకొని అంత బిజీ టైంలో వాడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా హ్యాపీ. బేసికల్గా సోహెల్ గాడు, వీడు, నేను గోదావరి కని అంటే శ్రీకాంత్ వదల గోదావరి కని నుంచి ఎంత అద్భుతం చేస్తాడో మీరు చూస్తారు. నాకు తెలిసి నువ్వు కూడా అంతే అద్భుతం చేస్తావని నేను బిలీవ్ చేస్తున్నాను, నమ్ముతున్నా. అరే ఫస్ట్ నేను ఎవడరా నమ్మింది? ఫస్ట్ నేను నమ్మి అరే నువ్వు ఎక్కడ అంటే ఎవడైనా ఈడి కథలకు ఈడి చేష్టలకు ఈడేంటి అతి చేస్తాడు అనుకుంటారు. కానీ ఎక్కడో ఈడి కాన్ఫిడెన్స్కి నేను పడిపోయినా. వేనన్న కూడా అక్కడే పడిపోయి ఇక్కడికి వచ్చిండు అంటే అర్థం చేసుకోండి. థ్యాంక్స్ రా, చాలా అద్భుతం. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు కదా, మీరు నార్మల్గా స్పీచ్ మాట్లాడి వెళ్ళిపోతే మేము వైరల్ అవ్వలేము. ఇంత బ్యానర్ పెట్టి మరి ఈవెంట్ పెట్టాం. సో మన సినిమా టీజర్ చూశారు, శివ గారిని కూడా బాగా చూశారు, ప్రశాంత్ గారిని కూడా బాగా పొగిడారు. సో మీ స్టైల్లో ఏదైనా ఇచ్చి పడేస్తే మేము ట్రెండింగ్లోకి వచ్చేస్తాం. కాదు, నాకు ఇప్పుడు ఇది నువ్వు తాగి, హీరో తాగి, కెమెరామెన్ తాగి, మ్యూజిక్ డైరెక్టర్ తాగి, అందరు తాగి సినిమా ఇస్తాను. ఇప్పుడు ఇది ఉంటుంది చూడాలి, అంత కిక్ ఇచ్చింది అంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ప్రశాంత్ నా దగ్గరికి వచ్చినప్పుడు మనోడు చెప్తా ఉన్నాడు స్టోరీ. యాక్చువల్లీ దీంట్లో చాలా స్టఫ్ ఉంది. యాక్చువల్లీ ఈ స్టఫ్ చూసిన తర్వాతనే నేను మనల్ని ఓకే సెట్కి వెళ్ళిపోదాం, మనం 1 yearలో క్లోజ్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి నేను అడిగిన. ఓకే అన్న, కంపల్సరీ ఇది 1 yearలో క్లోజ్ చేసి పడేద్దాం మనం. యాక్చువల్లీ చూసిన తర్వాత నువ్వే మాట్లాడతావన్నా అని చెప్పిండు. కాకపోతే మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు, చూసిరు కదా అందరూ. ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రశాంత్? యాక్చువల్లీ ఎవరైనా ఎందుకు నమ్ముతారన్నా, ఎవరు నమ్మరు. ఈ ఫిలిం ఇండస్ట్రీని నమ్మాలంటే అంత ఈజీ కాదు. మీరు చాలా గడుస్తూ వచ్చి నన్ను పుష్ చేస్తురన్నా అని చెప్పేసి మనోడు చాలా మాట్లాడిండు. ఓకేనా, థ్యాంక్ యూ. నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మురళీకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు ఇప్పుడు మీరు యూట్యూబ్లో చాలా వరకు చూస్తున్నారు అనుకుంటున్నాను. మేము చెప్పే ఫ్యాక్ట్స్ కావచ్చు, కుటుంబ కథలు కావచ్చు, ఎమోషన్స్ గురించి కావచ్చు. ఓ పక్క చిన్న సినిమాల్లో కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ నేను శివాతో కూడా రైల్వే స్టేషన్ సినిమా చేశాను. అలాగే సోహెల్తో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ నాకు అల్లుడుగా చేశారు. ఇంట్రడక్షనే అదనుకుంటాను. అట్లా ఈ ప్రశాంత్ కూడా మా పిల్లలతో
వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఎవడి గడుగ్గయి భలే షార్ప్గా ఉన్నాడే అని అప్పుడే అనుకున్నాను. మళ్ళీ నన్ను గుర్తుపెట్టుకొని, అంకుల్ మీకు తగ్గ క్యారెక్టర్ నా సినిమాలో ఉంది, మీరు తప్పకుండా చెయ్యాలి అన్నప్పుడు వెంటనే పక్కనే ఉన్న ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడాను కరెక్ట్ ఆయన తీసుకుందామని చెప్పి వాళ్ళు ఒక సినిమాలో ఇవాళ పబ్లిసిటీ ఎంత ముఖ్యమో మీకు తెలుసు. అది ఎన్ని రకాలుగా చేసుకోగలిగితే సినిమా తీసిన తర్వాత ఆ పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెట్టుకోవాలో, ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళాలో అనేది ఈ ప్రశాంత్ అనే వ్యక్తి ప్రశాంతంగా ఉండి ఇంత ఒక వేవ్ సృష్టించాలని చెప్పి అతను పడ్డ కష్టం మేము ఈ చిన్న ట్రైలర్లోనే చూసి ఈరోజు తను ఏ చిన్న ఈవెంట్కి సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి ఎక్కడికి రమ్మన్నా కూడా ఏదో విధంగా ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది ప్రశాంత్లో ఉన్న, ప్రశాంత్కి సంబంధించిన టీం వర్క్లో ఉన్న ఆ స్పిరిట్ చూశాను. అలాగే ఇప్పుడు యూత్లో ఉండవలసిన ఆ డిటర్మినేషన్, సాధించాలి అనే పట్టుదల, అది చూసినప్పుడు నాకు ఐ ఇన్స్పైర్డ్ ఎ లాట్ ప్రశాంత్. అలాగే శివ గురించి చెప్పాలంటే మేము యాక్చువల్గా థియేటర్ ఆర్టిస్ట్ని. అభినయాసలో ఉన్న నాలుగు ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికాభినయం 4 కలిపి ఇవాళ శివ. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా పరిచయం. ఆయనే నాకు ఆ రైల్వే స్టేషన్ సినిమాలో పిలిచి కొత్తగా యాక్టింగ్ ఎలా చేయొచ్చు అనేది నాకు నేర్పించారు. ఆ రోజునే నేను శివాని చూసినప్పుడు వన్ ఆఫ్ ది హీరోగా ఇతని దగ్గర కూడా తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం కావచ్చు, తనలో ఉన్న ఆ అడాప్టేషన్ కావచ్చు, ఏదో రోజున ఏదో ఒకటి కష్టపడి చేస్తాననుకున్నాను. అది ఈ రోజున ఈ టీజర్లోనే కాకుండా ముందు అంతకు ముందు కూడా రీసెంట్గా చూస్తే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు ఆయన. అలాంటి వ్యక్తిని ప్రశాంత్కి సంబంధించిన కథలో అది తీసుకున్నారు చూశారు, సింప్లీ సూపర్. అలా ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఓపికతోటి ఆర్గనైజ్ చేసుకొని ఈ రోజున ఈ చిన్న టీజరే అని అనుకోకుండా మొత్తం సినిమాకి సంబంధించి ఇంకెంత ఎఫర్ట్ పెట్టబోతున్నారు అనేది మనం ఈరోజు చూసాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరినాడు డాంబర్ తప్పకుండా ఇస్తా డాంబర్కి. సో ఏదో డైలాగ్ చెప్పావు కదా హీరో గారికి, ఏదో పంచ్ డైలాగ్ వేసావు కదా. సో స్టేజ్ మీద కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. తమ్ముడు, మన ఇద్దరం అక్క తమ్ముళ్ళు బయట, కెమెరా ముందు నేను హోస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను హోస్ట్ చేస్తేనే ఆయన పైసలు ఇచ్చారు, నువ్వు మాట్లాడాల్సిందే. ఓకేనా? ఇచ్చారు మైక్. థ్యాంక్స్ అన్న ప్రశాంత్ అన్న. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. కానీ నాకు ఎప్పుడో చిన్నప్పుడు రైల్వే స్టేషన్ మూవీలో చూసిన మళ్ళీ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్న. ప్రశాంత్ అన్న చెప్పిన దానికి తీసిన దానికి చాలా తేడా ఉంది. నన్ను రోజు పిలిచి తమ్ముడు నాకు ఒక స్టోరీ ఉంది తమ్ముడు, ఒక రోల్ నువ్వు చేయి తమ్ముడు, బాగుంటుంది నువ్వు చేయి అని చెప్పిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అనిల్ అన్న, సంతోష్, చాలా కష్టపడ్డారు అందరూ. అంతేనా? భయం అవుతుంది. సరే, మీ అందరి కోసం, ప్రశాంత్ అన్న కోసం యూ కాన్ సీ మిజాజ్ వర్సెస్ అన్నది టుగెదర్ మ్యాచ్. మన సినిమా డైలాగ్ చెప్తారంటే థ్యాంక్స్ అన్న, శివన్న, అనిగన్న. హలో అండి, అందరికీ నమస్తే. ఇది ఫస్ట్ ఇదొక స్మాల్ కంటెంట్ బేస్డ్ సినిమా అయినా కూడా, అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్ట్తో చేస్తున్న సినిమా అయినప్పటికీ కూడా మీడియా అంతా ఇక్కడికి ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. నిజంగా మీ అందరికీ ప్రశాంత్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మీ ఎంకరేజ్మెంట్, మీడియా ఎంకరేజ్మెంట్ ఇంకా ఈ సినిమాకి రిలీజ్ వరకు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇక్కడికి రావడానికి
మెయిన్ కారణం ఏంటంటే ప్రశాంత్ కాన్ఫిడెన్స్. మనోడు మంచి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఆయన కాన్ఫిడెన్స్, ఆయన ఎమోషను ఇప్పుడు మనకి టీజర్లో రిఫ్లెక్ట్ అయింది. నిజంగా ఈ టీజర్లో ఎంత ఇంటెన్స్ అయితే ఉందో అంతే ఇంటెన్స్ తను తీసే సినిమా మొత్తం కనుక ఉంటే ఇది ఒక గ్రేట్ కమర్షియల్ సినిమా అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇందులో అంటే మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ, నేను ఆ రోజు చూసినప్పుడు చెప్పిన కదా, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. కొత్త ఆయన కూడా ఓకే ఓకే సూపర్, చాలా బాగా చేశారు. అండ్ ముఖ్యంగా శివ బ్రదర్ని నేను ఎప్పటి నుంచో చాలా షార్ట్ ఫిలిమ్స్లో చూశాను. చాలా సినిమాలు అంటే చాలా సినిమాలకి ముందు డెమో తీస్తారు కదా కొత్త డైరెక్టర్స్, అలా చాలా వాటికి ఈయన హీరో. నేను ఇందాకే అన్నాను, ఏది నువ్వు డెమోలలో ఉంటున్నావు, మళ్ళీ నిన్ను మారుస్తున్నారు కొత్త డైరెక్టర్స్, పర్వాలేదు. ఇప్పుడు ప్రశాంత్ మాత్రం మార్చకుండా మిమ్మల్ని హీరోగా క్యాస్ట్ చేశాడు అని చెప్పాను. సో అందరు బాగా చేశారు. ఇక్కడ నాకు బాగా ఇష్టమైన రమేష్ అన్న, మా డాంబరు, తర్వాత ప్రొడ్యూసర్, మీరు నిజంగా ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ అండి. సోహెల్, లోబో, వీళ్ళందరితోని ఇక్కడ స్టేజ్ షేర్ చేసుకొని చాలా సంతోషంగా ఉంది. ఇక నువ్వు టీజర్ రిలీజ్ చేసావు కదా, సినిమా రిలీజ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా షూటింగ్ అంతా చేస్తే అది కొంచెం ప్రమోషనల్ నెరేటివ్ ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు ఏదో టీజర్ రిలీజ్ చేసి తర్వాత ఎప్పుడో మళ్ళీ 1 ఇయర్కి చేసామంటే మర్చిపోతారు అందరూ. వీళ్ళు మళ్ళీ రారుగా. సో ఇదే ఊపు కొనసాగించాలంటే ఈ టీజర్ కాకుండా మళ్ళీ టీజర్ 1 ఉంటుంది అన్న, ఇంకా ఉంటుంది. అంటే ఎక్కువ కూడా రిలీజ్ చేయొద్దు టీజర్లు, ట్రైలర్లు. ఈ మధ్యలో గమనిస్తే టీజర్ చేయట్లేదు, ముందు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, చిన్న క్లిమ్స్, సాంగ్ ఒకటి గట్టిగా, ఓన్లీ ట్రైలర్ అట్లే చేస్తున్నారు. సో అంటే నీ దగ్గర చాలా కంటెంట్ ఉంటే బాగానే ఉంటుంది. సో ఎనీవే, టీజర్లు రిలీజ్ చేయడం కంటే సినిమా రిలీజ్ మీద, సినిమా కంటెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అందరికీ, ఈ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నందుకు. నాకు ఏసీఎల్ సర్జరీ అయినా కూడా నేను కుంటుకుంటూ వచ్చేసిన నేను, ఎందుకంటే నాకు తెలుసు ప్రశాంత్ పడిన పెయిన్ అదంతా. సో థియేటర్ ముంగట చాలామంది ఏంటంటే అరే ఈడేంది పిచ్చోడు అది ఇది అని చెప్పేసి అన్నారు. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. నీ కవర్ అప్పుడు అట్లా ఉండే, కానీ ఆ కవర్ మీద అట్టేసేసి మొత్తం కొత్త బుక్కులకే తయారైనావు. అదే ఇప్పుడు టీజర్తో చూపించినావు. సో నీ టాలెంట్ ఎక్కడికి పోలేదు, టీజర్ చూడంగానే అసలు ఇరగొట్టేసినావు. నా ప్రశాంత్ గురించి ఒకటి చెప్పాలి, స్ట్రేట్ ఫార్వర్డ్ మొక్కం మీద చెప్తాడు. ఒక సినిమా చూసిండు, ఆ 4 సినిమాలో ఒక సినిమా చూసిండు. అన్న ఏం సినిమా తీసినావు అన్న, నువ్వు ఇది కాదన్నా, నిన్ను వేరే లెక్క చూస్తున్నా నేను, అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. వచ్చి నాకు ఇది టీజర్ కట్ చెప్పిండు, ఈ సినిమా కథ చెప్పినారే నేను బోల్డ్, ఇప్పుడు బోల్డ్ అంటే మనకు కష్టం అంట అన్న, నువ్వు చూడ నన్ను ఎట్లా చేస్తా చూడు టీజర్, ఇప్పుడు చూడన్న నేను చూపిస్తా అని చెప్పేసి అని ఏదో చెప్పేసిండు కదా, వెళ్ళిపోయిండు కదా, మళ్ళీ ఫోన్లు చేసిండు ఏదో. అరే నేను అట్లా కాదురా, ఇప్పుడు యాజ్ ఆఫ్ నేను ఆ జోన్లో లేనురా అది ఇది అని చెప్పేసానంటే, లేదన్నా నేను చేస్తా చూడు, నేను ఎట్లా చేస్తా చూడు అని అన్నాడు. ఒకరోజు ఇంటికి వచ్చిండు, ముఖం మీద చెప్పిండు, అన్న ఎవరెవరైతే ఈ స్టోరీ కాదు అన్నారో అందరికీ ఇది చూపిస్తా చూడు టీజర్తోని ఆన్సర్ ఇస్తా, నువ్వు చూడన్నా ఇది అని చెప్పి నాకే చూపెట్టిండు. అంత డేంజర్ గాడు మనోడు ప్రశాంత్. నేను చూసి షాక్ అయిపోయినా, అరే మామూలు కాదురా పోయి మనోడు ఇరగదీసిండు అని చెప్పేసి అప్పుడు మనోడు టాలెంట్ అర్థమైంది. సో లేదు ఎప్పుడున్నా కూడా నన్ను విలువ అని చెప్పేసి చాలా రోజులైతే మీడియా ముందుకు రాక, అండ్ మస్తు గ్యాప్ వచ్చింది ఐ నో. సో కాలు బాగాలేకపోయినా నేను వచ్చిందంటే మన కష్టం ఏందో నేను చూసిన. ఎక్కడో థియేటర్ ముంగట రివ్యూస్ చెప్పుకుంటూ పిచ్చి పిచ్చిగా చేసి అదంతా చేసి చాలా సినిమాలకి హెల్ప్ చేస్తూ
ఈ స్థాయికి వచ్చి ఈరోజు డైరెక్టర్ అయ్యిండు. ఇదే టీజర్ గనక మొత్తం సినిమా ఇప్పుడు వేణు అన్న చెప్పినట్టు ఇదే టీజర్ లాగా ఒకవేళ సినిమా మొత్తం ఉంటే మాత్రం బ్లాస్ట్. సో మా ఏరియా సైడ్ నుంచి శ్రీకాంత్ ఓదేల్ అన్న ఇరగదీస్తున్నాడు ప్యారడైజ్. సో అండ్ సో అందరూ లైక్ ఈవెన్ మన బోస్ అన్న, నేను బోస్ అని పిలుస్తా, రాజువేడ్ సాంబా డైరెక్టర్ అని, అండ్ వేణు ఉడుగులన్న ఒక సృష్టించారు. సో అలాగే ఇప్పుడు ప్రశాంత్ కూడా అలా రాజువేడ్ రాంబాయ్ లేకపోతే ఇంకేదన్నా సినిమాలు ఏదైతే మనం రీసెంట్గా హిట్ అయినాయో అలాంటి పొజిషన్లో వెళ్ళి ఒక డైరెక్టర్కి పేరు వస్తుంది కదా, అలాంటి పేరు ప్రశాంత్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ ప్రశాంత్. అండ్ శివన్న గురించి చెప్పాలి, నేను పెద్ద ఫ్యాన్ నేను అన్నకి పర్ఫార్మెన్స్కి. సో నిజంగా చెప్తున్నా జోగా సీరియస్లీ. సో మంచి పర్ఫార్మర్. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ తెలుగు ఇండస్ట్రీలో లైక్ చాలా తక్కువగా అంటే టాలెంట్ ఉన్నా కూడా ఇంకా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇంకా దే డిజర్వ్ మచ్ బెటర్. అందులో శివన్న. సో చూసి ఈ సినిమాతో మాత్రం డెఫినెట్లీ మొత్తం టీజర్ ఉండేటట్టు ఒకవేళ సినిమా మొత్తం అలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ శివన్న దొరకడు. ఇక ఆల్రెడీ డేట్స్ లేవు మనవాడు, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ ఫిలిమ్స్. అండ్ థ్యాంక్ యూ రమేష్ అన్న వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ అనిల్ థ్యాంక్ యూ ప్రశాంత్ని నమ్మి ఈ టీజర్ చేసినందుకు. అండ్ లోపోబాయ్ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇరగదీసిన టీజర్ మీ స్టైల్లో చెప్పాలంటే ముద్ద పలగొట్టేసినాం, సో ఆల్ ది బెస్ట్ రా, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. కాలు బాగాలేదు అన్నకి, అయినా వచ్చి నా కోసం రాను అన్నాడు. రా అన్న ఫస్ట్ రాలే, నువ్వు వస్తావా లేదన్నా, నువ్వు రా అంతే. యాక్చువల్ నాకు మధ్యాహ్నం వేరే ప్రోగ్రామ్ ప్రామిస్ చెప్తానా, ఇటు సడన్గా నిన్న చెప్పిండు. ఎట్లా అంటే రిక్వెస్ట్లు ఉండవు, అన్న నువ్వు వస్తావా లేదా, అన్న నీకు తెలియదు అన్న ఫస్ట్ సినిమా నాకు తెలియదు, నువ్వు వస్తున్నావా లేదా, నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పి పోస్టర్ వేసి పడేసాడు. ఇజ్జత్ వచ్చేసిన ఇక. ప్లస్ అదొకటి, ప్లస్ మంచి టాలెంటెడ్ కాబట్టి డెఫినెట్లీ ముందుకెళ్తావు. ఇందాక 3 బటన్లు తీసిండు, నేనే అన్నా అరే ఇప్పుడు నువ్వు 2.0 రా మొత్తం బటన్లు పెట్టుకో అని చెప్పేసి అంటే పెట్టుకున్నాడు, లేకుంటే ఈడు దాకా తీసిండు. అదే సో ఆల్ ది బెస్ట్. ఓడి థ్యాంక్ యూ. ఒకసారి సోహెల్ గారు లాస్ట్ సో మీరు అన్నారు కాలు బాగోపోయినా వచ్చారు, పోస్టర్ కూడా రెడీ చేశారు, మొత్తానికి మీరు రావాలనుకున్నారు వచ్చేసారు. స్టార్టింగ్ స్టేజ్ లోనే మనకి ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇచ్చినా విష్ చేసినా సపోర్ట్ చేసినా ఫరెవర్ గుర్తుంటుంది. ఎందుకంటే మీరు అవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేసి ఈ రోజు ఇక్కడ నుంచున్నారు, గెస్ట్ గా వచ్చారు, మీరు కూడా అవన్నీ చూసొచ్చారు స్టేజ్ దాటి. సో ఇప్పుడు మీరు రివ్యూ చెప్తున్న స్టేజ్ నుంచి ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు, టీజర్ కూడా రిలీజ్ చేశారు. సో ఏదైనా మీ స్టైల్లో విష్ చెప్పాలంటే ప్రశాంత్ కోసం. సువర్ణ టెక్స్టైల్స్ రిలీజ్ అయిన తర్వాత కథ వేరుంటది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చాలా మంది అంటూ ఉంటారు ప్రశాంత్ని చాలా మంది చాలా వేస్ లో చూస్తున్నారు నిజంగానే. సో కాన్ఫిడెన్స్ కి ఖచ్చితంగా గట్టి ఓ వేసుకోవాలి లేదా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, సో ఈ చప్పట్ల సంఖ్య ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది థియేటర్లో సినిమా చూసిన తర్వాత. నాకు కాల్ చేసి ఈవెంట్ చెప్పినప్పుడు టైటిల్ తెలియదు, వచ్చిన తర్వాత తెలిసింది, ఇందుకే నాకు హోస్టింగ్ చెప్పాడని అర్థమైంది. కానీ టీజర్ చూసిన తర్వాత హ్యాపీ అనిపించింది. డెబ్యూ డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు, ఇప్పటి వరకు యూట్యూబర్గా రివ్యూవర్గా కొంతమంది ఫ్యాన్స్ సంపాదించుకున్నారు, బట్ ఈ సినిమా తర్వాత డైరెక్టర్గా సెటిల్ అయిపోతారని అనిపిస్తుంది. సో ఏమైనా వండర్ఫుల్ స్పీచ్, వైరల్ అయ్యే స్పీచ్ రెడీ అయి ఉంటారు కాబట్టి డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ నా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం 6 o'clock వచ్చావు. ఫిలిం ఫంక్షన్ కూడా రావాలన్నా. హలో ఓకేనా? ఇక్కడికి వచ్చిన లోబో అన్నకి, తాగుబోతు రమేష్ అన్నకి, సోహెల్ అన్నకి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 10 years అవుతున్నాను నేను ఇండస్ట్రీకి వచ్చి. చిన్న చేశాను, యూట్యూబర్గా చాలా మందికి తెలుసు. నేను అంటే నాకు కరెక్ట్ అయిన ఒక ప్రాపర్ గుర్తింపు రాలేదు నాకు. అంటే ప్రయత్నిస్తున్నాను. మనల్ని పిలిచి ఎవరు క్యారెక్టర్ ఎవరు అని నాకు అర్థమైంది. ఇంకా మనమే రాద్దాము అని రాసా. ఇది సువర్ణ టెక్స్టైల్
డైరెక్టర్ ఆఫ్ ప్రశాంత్ నామని గుర్తుపెట్టుకోండి అన్న. ఈ పేరు మర్చిపోరు. 2026లో వినిపిస్తుంది గట్టిగా. నాది గోదావరి కానీ సన్ ఆఫ్ నామని రవి. మా తమ్ముడు ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రా వచ్చినందుకు. సంతు థ్యాంక్ యూ. డలింగ్ వంశీ థ్యాంక్ యూ. ఇట్రా వంశీ ఇట్రా ఒక్క సెకండ్. నేను చేస్తానంటే నన్నే ఎవరు నమ్మడు. నన్ను నమ్మిన ఇద్దరు ఉన్నారు పక్కన. థ్యాంక్ యూ డలింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమాలో లాస్ట్ ఇది కూడా చిన్న క్యారెక్టర్ ఇచ్చా. సినిమాలో కూడా ఉంటావు సరేనా. నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నేను చాలామంది హీరోల కథ చెప్పానన్న. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు కూడా మంచి మంచి హీరోలతో మంచి మంచి డైరెక్టర్లతోనే చేయాలనుకుంటారు. నేను వచ్చి కథ చెప్తానంటే ఎవరు వినరు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, నా తప్పు అది. ఎందుకంటే నేను వచ్చే విధానం అనేది రాంగ్ అని నాకు అర్థమైంది. నన్ను నమ్మిన హీరో ఎవరు అని ఎతికా. ఒకరోజు బాలుగాన్ టాకీస్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఫంక్షన్లో అన్న అటు ఇటు తిరుగుతున్నాడు. నేను మెసేజ్ చేశా ఇన్స్టాగ్రామ్లో, అన్న ఒక కథ ఉంది వింటావా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మణికొండకు రా అన్నాడు. కేఫ్లో కూర్చున్నాం. 2 గంటల సేపు నాకు టైం ఇచ్చి నాకు కథ విన్నాడు. అన్న మనం చేద్దాం డార్లింగ్ నువ్వు వెళ్ళిపో అన్నాడు. నాకేం అర్థం కాలే. అలా ట్రావెల్ అవుతూ సంవత్సరం అయింది. ఏద్దామన్నా అంటే నువ్వు ఏదైనా ఈ సినిమా నేను చేస్తా అని నన్ను ఒక బంకలాగా పట్టుకొని ఉన్నాడు. శివన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను లేడీ గెటప్ ఏమంటే అన్నాడు. నైట్ 2 o'clockకి కాల్ చేశాను. అన్న పడుకొని ఉన్నాడు. ఈ టైంలో ఎందుకు కాల్ చేశాను అంటే అన్న ఒక చిన్న షార్ట్ అన్న ఇది నాకు గుర్తొచ్చింది మీరు చెయ్యాలన్నా అంటే ఈ టైంలో షార్ట్ ఏందిరా అంటే డ్రైవర్లోకి వెళ్ళి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకొని సిగరెట్ తాగాలన్నా అన్న. అరే నైట్ 2 గంటలకు చెప్తున్నావు ఏంట్రా నువ్వు అన్నాడు. పొద్దున చెప్తున్నా ఒప్పుకోయేమో అన్న, ఇప్పుడు ప్రిపేర్ అయి ఉంటావని ఇప్పుడు చెప్తున్నా అన్న అనగానే సరే డార్లింగ్ నన్నైతే న్యూడ్గా చూపించావు కదా అన్నాడు. అలాంటిది ఏం లేదన్న, ఇది ప్రాపర్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరూ కూర్చొని హ్యాపీగా ఒక మహేష్ అనే క్యారెక్టర్ని చూస్తారు. ఒక కల్ట్ లవ్ స్టోరీ అన్న, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. నన్ను నమ్మి ఇది చేసిన అనిల్ బాయ్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. డలింగ్ డలింగ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనోడు అప్పుడు రాజువేడ్స్ రాంబాయి మంచి హిట్ అయింది. దాని తర్వాత మనం అడిగితే అన్న 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 అన్నాడు. డలింగ్ రా డలింగ్ చేయి డలింగ్ అంటే వచ్చి చేసిండు. తర్వాత నా ఫ్రెండ్స్ అందరికీ నీ గురించి చెప్తున్నానన్న చూపిస్తున్నానన్న అన్నాడు. థ్యాంక్ యూ డలింగ్ నన్ను నమ్మినందుకు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకరి గురించి అన్న మ్యూజిక్ భరత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం మాట్లాడా అన్న, నాకు కొంచెం మంచి మ్యూజిక్ అన్న అన్న మంచిగా సౌండ్ వచ్చే మ్యూజిక్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ భరత్ అన్న. లవ్ యూ అన్న. ఎడిటర్ బొంతనాశ్వరుడు అన్న థ్యాంక్ యూ. సౌండ్ అన్న మనోడు ప్రాన్ డలి మనోడు ఒక 70 సినిమాలు చేశాడు. మనోడు తను చూస్తే ఇట్లున్నాడు. చాలా పెద్ద పెద్ద సినిమాలో వర్క్ చేసి వచ్చి నన్ను నమ్మి నాదాన్ని కొట్టాడు. మనోడు చెన్నైలో ఉంటాడు, గట్టిగా వినిపిస్తాడు. థ్యాంక్ యూ డాలి అన్న. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలి. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇంక ఇప్పుడు మన హీరో గారు శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్. సారీ అండి. చందు డార్లింగ్ లవ్ యూ. ఇచ్చి పడేసినావు కెమెరా వర్క్. నీ గురించే మాట్లాడుతున్నారు, చాలామంది నిన్నే అడిగారు. సారీ డార్లింగ్, ఐ లవ్ యూ. ఓకే థ్యాంక్ యూ చందు గారు. అండ్ సో శివ గారు ఫస్ట్ ఈ పోస్టర్కి టేక్ ఏ బౌ యాక్చువల్లీ, ఇంకా నో రెస్పాన్స్ యాక్చువల్లీ. అండ్ ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసి ఈ ప్రాజెక్ట్ రాగానే చెయ్యాలి అన్న ఒక క్యూరియస్తో చేశారు.
ఈ కథ ఎందుకు చేశారనేది ఖచ్చితంగా థియేటర్లో చూస్తే మాకు అర్థమవుతుంది. బట్ దీని గురించి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీలు చిన్న లీక్స్ ఇస్తూ ఉంటారు. సో ఈరోజు మనది సువర్ణ టెక్స్టైల్స్లో, సువర్ణ టెక్స్టైల్స్ కంటే ఇంకొక లీక్ కావాలి నాకు. ఓకే, ఈ శివగారు లీక్ చేస్తారో తెలియదు. సార్, డ్రాగన్లో వస్తున్నారంట, ఏమన్నా చిన్నదే ఏమన్నా చెప్తారా? చిన్నదైనా పెద్దదైనా పర్లేదు. సో డ్రాగన్లో వస్తున్నారు, సో ఎట్లా ఉండబోతుంది ఏంటి, ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేసి తర్వాత మీ స్పీచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమార్. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా. ఎగ్జాక్ట్లీ 5 days అవుతుంది జార్డన్ నుంచి వచ్చి. అంటే ఈ కథ, ఈ బిల్డప్లు అందరూ చెప్పేవే. ఈ సంవత్సరం తారక్ అన్న 2,000 కోట్లు తీసుకెళ్తాడు. 2,000 కోట్లు పక్క రాసి పెట్టుకోండి. అన్న నడువు ఇంతే ఉంది. రేబేను ఆయన వాక్ డెజర్ట్లో మీరు చూడండి. ఇంతమించి నేనేం చెప్పను. సరే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, సువర్ణ టెక్స్టైల్స్ అనే ఫస్ట్ కథ చెప్పినప్పుడు అండి ప్రశాంత్, ఎస్, అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మన శివపుత్రుడు సినిమాలో విక్రమ్ గుర్తొచ్చాడండి. విక్రమ్ గారు గుర్తొచ్చారు వీడి కథ చెప్పినప్పుడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. అంటే మనం ఎందుకు ఈ క్యారెక్టర్ ప్లే చేయకూడదు, ఎందుకు మనం ఈ ఎమోషన్ ఆడియన్కి చెప్పకూడదు అన్నప్పుడు, అన్నా ఎలా షూట్ చేస్తాను అది ఇది అంటే, పర్లేదరా చేసేది ఇది అని. నైటీ వేసుకొని శిల్పారం రోడ్ల మీద పరిగెట్టించండి. నైటీ వేసుకుని పరిగెట్టించాడు. తర్వాత ఇది చూసారు కదా, ఇది వేసి ఇది ఇంకా డైరెక్ట్ అది అక్కడ మన మియాపూర్ జంక్షన్, అది మాదాపూర్ హైటెక్ సిటీ రోడ్డు, ఇది వేసి బండి మీద తిప్పాడు. సరే, ఓకే. కానీ కథ చాలా బాగుంటుందండి. అంటే ఎదవ పిచ్చోడు వాడు డైరెక్టర్. సారీ డెలింగ్, ఏమనుకో, పిచ్చోడు, ఎదవ పిచ్చోడు. ఒరే, నైటీ వేసుకుని పరిగెడతాం ఏంట్రా, ఇబ్బందిగా ఉందంటే, అన్న నువ్వు చేయకపోతే వెళ్ళిపోతాను అన్నాడు. ఒరే, వేసుకుని పరిగెడతాను, ఆగరా బాబు, వేసుకుని పరిగెడతాను, నువ్వు వెళ్ళిపోకు, చేస్తానులే. మంచి కథ అండి. అంటే ఒక యాక్చువల్లీ జనరలీ వాడు చెప్పినట్టు చాలామంది అలా డెబ్యూటెంట్స్ కథలు రాసుకుంటారు, పాపం వాళ్ళని ఎవరు నమ్మరు. ఇందాక సార్, ఆయన రాజు వెట్స్ రాంబాయ్ ప్రొడ్యూసర్, ఆయన చెప్పినట్టు, వేణు గారు చెప్పినట్టు, అంటే ఎంతోమంది ఎన్నో ఐడియాలు రాసుకుంటారు, బట్ దే డోంట్ హ్యావ్ ఛాన్స్ టు ప్రూవ్. అండ్ అంటే నేనేదో పెద్ద అదే ఇది అని కాదు, కానీ ఇందాక సార్ కూడా అన్నారు, ఎందుకు ప్రతి డెమో షూట్లో నువ్వే ఉంటావు అని. ఎందుకో వాళ్ళ ఐడియాలు నచ్చుతాయి, వాళ్ళ ఐడియాలు అద్భుతంగా ఉంటాయి. సీ దిస్ ఈడియట్, సారీ డార్లింగ్, మళ్ళీ కేసులు గీసులే, ఓపిక లేదు నాకు, తిరగలేను మళ్ళీ. అంటే సీ దిస్, ఈ పోస్టర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది. తోడు శారీ వేసుకుని మళ్ళీ అది బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో యా, ఎవ్రీ డెబ్యూటెంట్ ప్రతి ఒక్కరు రావాలి, ట్రెండ్, ఇబ్బంది ఏం లేదు. సరే, నిజంగా డెమో షూట్ల దగ్గర మిగిలిపోతుంటే చేద్దాం కదా. అక్క ఫోన్ మాడుకుంది, చూసాను ఈ గ్యాప్లో, లైట్ వెనకాల ఉన్నారు కదా, చూసాను నేను, కట్ చేస్తారు కదా ఇప్పుడు. సరే యా, ప్రశాంత్ దే ఎట్రా నిలబెట్టి ఎదటి మాడుకుందా. సారీ ఎదవా అనకి గబుగా మళ్ళీ కేసులు గట్ట ఏమి తట్టుకోలేను. యా టైం అవును, నాకు అవుతుంది, కరెక్టే. థ్యాంక్ యూ. వాళ్ళేనా మాటన్నా డైలీ టైం అవుతుందన్నారు, మన వాళ్ళేనా? అది ఓకే.
ఓకేలే, ఆదివారం అందరూ ఒకటే. సరే డార్లింగ్, అందరికీ వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పెద్ద పెద్ద వాళ్ళందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సండే పర్టికులర్గా టైం ఫిక్స్ చేసుకుని వచ్చారు, అందరికీ థ్యాంక్ యూ. ఓకే సార్ ఒక చిన్న డౌట్ ఉంది. అయిపోయిందా? సార్ ఇట్లా ఇది ఒరిజినలా డూప్లికేట్ సార్? ఇక్కడ పేరు వేయించుకున్నారు మిడిల్ కెమెరా. ఇది ఒక్కటి చెప్పండి, వెళ్ళిపోదాం. అదే నా పేరు కాబట్టి ఇంట్రెస్ట్. ఆయన చెప్పట్లేదురా నాయన. సార్ ఉందా సార్ ఇప్పుడు ఇక్కడ? లేదు చెప్తాను. ఈ యతవ రావాలి. మా చెస్ట్ హెయిర్ తీయించి మరీ వేయించాడు టెంపరీ టాటూ. ఓకే అంతే కదా. సినిమా అయిపోయాక రియల్గా ఎంచుకుంటాడు, అదే నేమ్. అబ్బో వద్దు వద్దు బాబు అట్లా వద్దు. ఓకే డన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ఒక మంచి అటెంప్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత మీరు ఇంకొంచెం వేరేలా గుర్తుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.